నేను జగన్తో బాగా సన్నిహితంగా ఉంటారంట. ఆయన గురించి మాట్లాడుతుంటే ఆయన కోప్పడి చెప్పాడు, ఏం తెలుసండి మీకు, ఈవెన్ జైల్లో ఉన్న కాలంలో కూడా రోజుకు 16 గంటలు చదివేవాడంటే జగన్. నేను చిన్నప్పుడు మా మమ్మీ ఎన్ని దెబ్బలు కొట్టినా సంఖ్యాకనం చదివేవాడిని కాదు. నాకు అసలు ఆ పుస్తకం కిట్టదు అసలు. నాకు ఏందో హల్దీ కల్దీ మిల్దీ ఏందో పేర్లు. ఒకడికి బైబిల్ తెరిచి టేలు పెట్టాడంట. నీవు నిశ్చయముగా చచ్చదు ఆమె నో తుచ్. కానీ ఎందుకో ఇదివరకు ఉన్నంతగా ప్రార్థనలో, ఉపవాసంలో, చెప్పు, జాగరణములో, ఉపదేశములో, సహవాసములో, మందిరములో, యథార్థంగా ఒప్పుకుందాం చిన్నోళ్ళం పెద్దోళ్ళం అందరం, ఇదివరకటి కంటే ఎక్కువ మంచం మీద మనం ఉంటున్నాం. నిజం కాదా? చిన్నోళ్ళు పెద్దోళ్ళు నాను మొదలు అందరూ ఒప్పుకోవాల్సిన మాట. దండం పెట్టి చెప్తున్నా, మనం ఏం చెడిపోలేదు, భ్రష్టులం అయిపోలేదు, అయినా ఎదుర్కోలేకపోతున్నా. మీ మధ్యలోకి వచ్చినందుకు, నన్ను పిలిచినందుకు ఒక్క మనవి అంగీకరిస్తారా? దేవుని పేరట మీకు కానబెడుతున్నాను. ఈరోజు తీర్మానం చేయండి, కొంచెమైనా నిద్ర తగ్గిస్తానని తీర్మానం చేయండి. నిన్ను ఎదిరించగలవాడు భూమి మీద ఛాన్స్ లేదండి. మనం కొంచెం తగ్గాం కానీ చెడిపోలా, కొంచెం బలహీన పడ్డాం ఉపదేశాన్ని మర్చిపోలా, కొంచెం చల్లారం నామకర్ధ బోధలోకి వెళ్ళిపోలేదు మనం. నేను అంటున్నాను, కొంచెం నిద్ర తగ్గించగలిగితే చాలు. దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఇది మనకు కష్టమా తమ్ముడా? చెప్పు, అసాధ్యమా? 1 గంటే పడుకోండి అంటే దుర్మార్గం. అది 1 గంట తగ్గించమంటున్నాను. రోజు 7 గంటలు పడుకుంటావా? ఛాలెంజ్ చేయి. నా నాయకుడు ఒకరి ఇంటర్వ్యూ యూట్యూబ్లో చూశాను నేను. జగన్తో బాగా సన్నిహితంగా ఉంటారంట. ఆయన గురించి మాట్లాడుతుంటే ఆయన కోప్పడి చెప్పాడు, ఏం తెలుసండి మీకు, ఈవెన్ జైల్లో ఉన్న కాలంలో కూడా రోజుకు 16 గంటలు చదివేవాడంటే జగన్. ఆ పుస్తకాలు అతను నమ్మకం ఉంది, కొట్టుకొస్తాను ఎప్పటికైనా అని ప్రిపేర్ అయిపోతాడు సీరియస్గా. జైల్లో బాధగా నిరాశగా ఉన్నట్టు లేదు, పుస్తకాలు తెగ చదివేస్తున్నాడంట. అందుకని ఆయన ఐఏఎస్ల దగ్గర ఐపీఎస్లు కూర్చొని మాట్లాడుతుంటే ఆ మాటలు అమాయకంగా పిచ్చిగా ఉండవు. సబ్జెక్ట్ ఉంటుంది కరెక్ట్గా. వాళ్ళు కూడా ఓకే సార్, ఎస్ సార్ అనాలి. అది కాదు సార్, ఎట్లా చెప్పాలి సార్ అంటకుండా సబ్జెక్టు చదివేశాడు. చదవాలా వద్దా? మరి ఇంకా క్యాలెండర్ మీద వాక్యాలు చదువుతున్నా సిగ్గట్లేదు. రోజుకు 1 అధ్యాయమా? బైబిల్ ఆది కాడ నుంచి ప్రకటన దాకా కంప్లీట్గా చదివి ముగించారు ఎంతమంది? పరువు వేలో ఉంది. ఆయన ఇప్పుడు లాజిక్ చెప్పనా? 24 గంటలు అనండి. 1 గంట వాక్యానికి ఇద్దామా? 1 గంట బైబిల్ చదివితే ఎన్నో చదవచ్చు తెలుసా? హీనపక్షం 10 చదవచ్చు. 10 యెహోవా నా కాపరి నాకు, అంత సోదిలాగా చదివితేనే 10 అధ్యాయాలు చదవచ్చు గంటకి. నాకులాగైతే 20-30 చదివితే యెహోవా నా కాపరి నాకులేమి కలగదు, పచ్చికల చూడండి భరణ ఇలా 30 చదివేతాను ఈజీగా. మీరు తీరిగ్గా చదివితే కూడా గంటకు 10 అధ్యాయాలు చదివితే, రోజుకు 10 అధ్యాయాలు చదవగలిగితే కేవలం 4 మాసాల్లో బైబిల్ మొత్తం పూర్తయిపోద్ది. మీకు అవ్వట్లేదంటే గంట చదివే రకం కాదు మనం. స్కూల్ అంకుల్, కాలేజ్ అంకుల్, డ్యూటీ అంకుల్, పొద్దున 10 అధ్యాయాలు చదువు, రాత్రి ఇంకో 5 అధ్యాయాలు చదువు. అవ్వలేలాగా 4 మంత్స్లో బైబిల్ పూర్తవుద్ది. సంవత్సరానికి 3 సార్లు పూర్తవుద్ది. 10 సంవత్సరాల్లో 30 సార్లు అయిపోవాలి. ఈ పాటికి మన బ్యాప్టిజం ఉంది 25 సంవత్సరాలు అయింది, ఇప్పటికి 5 సార్లు పోయింది. ఎందుకంటే మరి ఉట్టిదే మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు అంకుల్. సన్మానిస్తాం. మరి బైబిల్ చదివే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు చదివేవారు స్తోత్రం చెప్పండి. అలా కళ్ళు మూసుకొని బైబిల్ ఎలా తెలిసి ఏలు పెట్టి కనిపించిన వాక్యం చదివే దుర్మార్గులు ఉంటే స్తోత్రం చెప్పండి. ఒకడికి బైబిల్ తెరిచి టేలు పెట్టాడంట. స్తోత్రం. నీవు నిశ్చయముగా చచ్చదు ఆమె నో తుచ్. మళ్ళీ బైబిల్ పూసి మళ్ళీ తెరిచాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా అది అలాగునే జరుగును. అయ్యో, ఈసారి మూసాడు. ప్రభా కాపాడు కనికరించి. నీవు బహుగా ప్రార్థన చేసినాను, నేను వినను. నేను అసలు బైబిలే చదవను. అట్లా చదువుదామండి మనం బైబిల్? ఆది కాండం నుంచి ప్రార్థన దాకా వరుసగా అర్థమైతే స్తోత్రం, అర్థం అవ్వకపోతే ఇంకోసారి అర్థం అయింది. చదువుదాం.
నేను చిన్నప్పుడు మా మమ్మీ ఎన్ని దెబ్బలు కొట్టినా సంఖ్యాకరణం చదివేవాడిని కాదు. నాకు అసలు ఆ పుస్తకం అంటే గిట్టదు అసలు. నాకు ఏందో హల్దీ కల్దీ మిల్దీ ఏందో పేర్లు నాకు నచ్చే కాదు. రే చదివా మమ్మీ, చదివాను మమ్మీ, సంఖ్యాకరణం చదివాను, దాటేసి యువతలకు వచ్చేసేవాడిని. నేను స్టీల్ ప్లాంట్ సేవకి వెళ్ళిన తర్వాత వైజాగ్లో ఒకడు వచ్చాడు నా దగ్గరికి దెబ్బలాటకి. పాత నిబంధన కొట్టివేయబడింది అని కొత్త నిబంధన జోలో పెట్టుకుని తిరుగుతున్నాడు. వాడు బైబిల్ పారేశాడు. ఆడు నాకు తగిలాడు, నేను వేసుకున్నాను ఫుల్ గాడితో. ఇక ఒక రేంజ్లో ఆర్గ్యుమెంట్స్ అవుతుంది. ఒక పీక్ లెవెల్కి చూడగలిగిన నేత్రం లేకుంటే బైబిల్లో ప్రతి పేజీలో యేసును చూడవచ్చు పాత నిబంధనలో అన్నాను నేను. అంటే పాత నిబంధనలో ప్రతి పేజీలో యేసును చూపిస్తావా అన్నాడు. యాస్ చూపిస్తాను. ఆడు మహాప్రవక్తలా కొన్నాడు. ఆడంటాడు ఏంటి సంఖ్యాకాండంలో కూడా చూపిస్తావా? ముద్దరు మార్గం వీడికి ఎట్ట తెలుసు? మన వీక్ పాయింట్ ఎట్ట తెలుసా వీడికి? నేను చదవంది అది ఒకటే. అమ్మా ఇప్పుడు ఏమన్నా సౌండ్ తగ్గితే అప్పర్ హ్యాండ్ ఆడి తగ్గిద్ది. సంఖ్యాకాండంలో కూడా చూపిస్తా ప్రతి పేజీలో ఏసైనా అన్నాను. నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూశాడు. వీడు చూపిస్తాడని వెళ్ళిపోయాడు. మెట్టుకు జీవుడు బతికాడు. కానీ ఆడు వెళ్ళిపోయి టెన్షన్ పట్టుకుంది. ఓ అమ్మో వాడు చూపించంటే నేనేమైదును? ఈ పూటకి పరువు కాపాడాడు వేసే. కానీ ఎట్లాగైనా నేను ఎవరు అమాలేకీలు అమ్మోరీలు జరపట్టున్నారు సంఘంలో. అన్యుని గాను శుంకర గాను ఎంచుకోనవలసిన వాళ్ళు ఎవరో జ్వరపడ్డారు. రక్తం ఇచ్చేయి. అలాంటి దరిద్రాన్ని యాక్సెప్ట్ చేయను నేను. మధ్యలో అలాంటి సౌండ్లు రాకూడదు. ఇక ఆడు వెళ్ళిపోయాక ఏడ్చి ప్రార్థన చేసి 3 దినాలు ఉపవాసం ఉండి వండుకొని అవతల బారేసి, ప్రభువా నేను తప్పే సంఖ్యాకాండం చదవలేదు, ఇప్పుడు చదువుతాను, నాతో మాట్లాడని. ఆ 3 దినాల్లో 3 సార్లు సంపూర్ణంగా సంఖ్యాకాండం చదివాను. ఒక రోజు మనం ప్రార్థన చేసుకోవడం, చదవటం, మళ్ళీ ప్రార్థన చేసుకోవడం, చదవటం. 3 రోజుల్లో సంఖ్యాకాండం 3 సార్లు చదివి ముగించా. నోట్స్ పెట్టుకున్నాను. కొత్త మాట నాకు అర్థమైతే రాసుకునేవాడిని, ఒక కొత్త పాయింట్ రాసుకునేవాడిని, కొత్త పాయింట్ రాసుకునేవాడిని. ఆ 3 రోజుల్లో దైవజనులారు మీరు నమ్మండి, ఒక్క సంఖ్యాకాండం నుంచి యేసయ్య నాకు 52 ప్రసంగాలు ఇచ్చారు. ఒక్క సంఖ్యాకాండంలోంచి 1 ఇయర్ మా సంఘంలో సంఖ్యాకాండం బోధించాను. ఎన్నో బాప్తిస్మాలు జరిగినాయి. ఎంతోమంది కట్టబడ్డారు, పట్టబడ్డారు. సంఖ్యాకాండం అంటే ఇప్పుడు నాకు ప్రియమైన పుస్తకం అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటున్నాను చదవాలి కానీ సంఖ్యాకాండంలో కూడా పాఠాలు ఇస్తాడు యేసయ్య. ప్రార్థించాలి కానీ సొదొమలో కూడా ఆత్మలు ఇస్తాడు యేసయ్య. మోకరించాలి కానీ నినివే మీద కూడా కృప వచ్చేస్తుంది. ఎవరు చెప్పట్లేదు ఆమేనని? షోలమితే నువ్వు చెడిపోలేదు బిడ్డ, కానీ ఎందుకో కొంచెం మంచానికి ఎక్కువ అలవాటు పడ్డావు, ఎక్కువ రెస్ట్